ఇది 25వ శతాబ్దం కాలం. చరిత్రకారుడు ఒక టేబుల్ మీద కూర్చుని ఉన్నాడు. టేబుల్ మీద ఒక సినిమా ప్రొజెక్టర్ ఉంది. ఒక పుస్తకం భూమిని ఎలా కాపాడిందో చరిత్రకారుడు చెబుతాడు. 20వ శతాబ్దాన్ని తరచుగా పుస్తక యుగం అని పిలిచేవారని ఆమె పేర్కొంది. ఆ రోజుల్లో ప్రతిదాని గురించి పుస్తకాలు ఉండేవి. అవి ప్రజలకు ప్రతిదీ నేర్పించాయి. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఒక పుస్తకం భూమిని కాపాడింది. ఈ కథ 2014లో జరిగిన మాస్ దండయాత్రకు సంబంధించినది. కానీ అది ఎప్పుడూ జరగలేదు. ఒక పుస్తకం దానిని ఆపివేసింది. ఇది రాకెట్లు మరియు క్షిపణుల గురించి ఒక గొప్ప ఎన్సైక్లోపీడియా. ఆ బుక్ పేరు మదర్ గూస్. చరిత్రకారుడు ప్రొజెక్టర్ను ఆన్ చేస్తాడు. థింక్ ట్యాంక్ పై స్పాట్లైట్ వస్తుంది. అతనికి పెద్ద గుడ్డు ఆకారపు తల ఉంది. అతను నక్షత్రాలు మరియు వృత్తాలతో అలంకరించబడిన పొడవాటి వస్త్రాన్ని ధరించాడు. అప్రెంటిస్ నూడిల్ స్విచ్ బోర్డ్ వద్ద అతని పక్కన నిలబడి ఉంది. ఇది మాస్ స్పేస్ కంట్రోల్. థింక్ ట్యాంక్ దాని కమాండర్ ఇన్ చీఫ్. థింక్ ట్యాంక్ మరియు నూడిల్ అతని డిప్యూటీ నూడిల్ థింక్ ట్యాంక్ను పలకరిస్తుంది. థింక్ ట్యాంక్ నూడిల్ను వారి మనుషులతో కూడిన అంతరిక్ష పరిశోధనతో ప్లానెట్ ఎర్త్కతో మాట్లాడనివ్వమని అడుగుతుంది. థింక్ ట్యాంక్ వారు త్వరలో దానిని స్వాధీనం చేసుకోబోతున్నారని చెబుతుంది. థింక్ ట్యాంక్ తన అద్దం కూడా అడుగుతాడు. థింక్ ట్యాంక్ అద్దంతో భూమిలో అత్యంత ప్రతిభావంతులైన జీవి ఎవరు అని అడుగుతుంది. అద్దం తానేనని సమాధానం ఇస్తుంది. మార్టియన్లు భూమిపై నివసించే వికారమైన వారికంటే అందమైన జాతి కాదా అని అతను అడుగుతాడు. అతను నూడిల్ను అంతరిక్ష పరిశోధనతో సంప్రదించమని అడుగుతాడు. వారు భోజనానికి ముందు భూమిపై దాడి చేయబోతున్నారు. ఈ దృశ్యం మాస్ స్పేస్ కంట్రోల్ మరియు సెంటర్ విల్లే పబ్లిక్ లైబ్రరీకి సంబంధించినది. కెప్టెన్ ఒమేగా కార్డ్ కేటలాగ్ డ్రాయర్లను తెరిచి మూసివేస్తూ నిలబడి ఉన్నాడు. లెఫ్టినెంట్ అయోటా ఎడమవైపు ఉన్నాడు. సార్జెంట్ ఊప్ కుడి వైపున పుస్తకంలోని పేజీలను తిప్పుతున్నాడు. నూడిల్ థింక్ ట్యాంక్తో తాను అంతరిక్ష సిబ్బందిని చూశానని చెబుతాడు. అతను వాయిస్ కాంటాక్ట్ చేయమని అడుగుతాడు. నూడిల్ కెప్టెన్ ఒమేగాను వారి స్థానాన్ని వారికి ఇవ్వమని పిలుస్తాడు. కెప్టెన్ ఒమేగా ఎటువంటి సంఘటన లేకుండా వారు భూమిపైకి వచ్చారని చెబుతుంది. కెప్టెన్ ఒమేగా లెఫ్టినెంట్ అయోటాను వారు ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. లెఫ్టినెంట్ అయోటా సమాధానం చెప్పలేడు. అయితే పుస్తకాలను చూసి దాదాపు 2000 విచిత్రమైన వస్తువులు ఉన్నాయని చెబుతాడు. ఊప్ తాను 7 గెలాక్సీలకు వెళ్లానని కానీ అలాంటివి ఎప్పుడూ చూడలేదని వాటిని టోపీలు అని పిలుస్తాడు. ఒమేగా థింక్ ట్యాంక్ సలహా అడుగుతుంది. థింక్ ట్యాంక్ పుస్తకాలు చూసి రిఫ్రెష్మెంట్ స్టాండ్లో ఉన్నాయి, ఏవో తినదగినవి అయ్యుంటాయని అంటాడు. అవి ఎర్త్లింగ్స్ యొక్క ప్రధాన ఆహారం. థింక్ ట్యాంక్ ఒమేగాను పుస్తకాలను తినమని ఆదేశిస్తుంది. ఒమేగా దానిని తినడానికి సిద్ధంగా ఉన్నా కూడా లెఫ్టినెంట్ అయోటా ఇంకా అల్పాహారం తీసుకోలేదు కాబట్టి తనని తినమని అడుగుతాడు. శాండ్విచ్ తిన్న మొదటి మార్టిన్ కావడం అయోటాకు గొప్ప గౌరవంగా అనిపిస్తుంది. ఆమె సార్జెంట్ ఊప్ను తినమని ఆదేశిస్తుంది. ఊప్ పుస్తకం యొక్క ఒక మూలలో కొరికి అతను నమిలి మింగినట్లు నటిస్తాడు. థింక్ ట్యాంక్ అది రుచికరంగా ఉందా అని అడుగగా ఊప్ ఉందని చెబుతాడు. భూమి ప్రజలు నీరు లేకుండా దీన్ని ఎలా తింటారో అతను ఆశ్చర్యపోతాడు. నూడిల్ థింక్ ట్యాంక్కి కొంత డేటా తన మనస్సులోకి తేలిందని తెలియజేస్తుంది. భూమి మీద నివసించేవారు వాటిని తినలేదని అతను చెబుతాడు. కాని వారు వాటిని కమ్యూనికేషన్ పరికరాలుగా ఉపయోగించారని అతను చెబుతాడు. థింక్ ట్యాంక్ కూడా వీటిని పిలుస్తాడు ఎందుకంటే అతను ఎప్పుడూ తప్పు చేయడు. ఒమేగా వాటిని అనగా పుస్తకాలను వినమని అతను ఆదేశిస్తాడు. థింక్ ట్యాంక్ ఒమేగాను వారి నుండి ఏదైనా వింటారా అని అడుగుతుంది. అవి సరైన ఫ్రీక్వెన్సీలో ఉండకపోవచ్చని ఒమేగా సమాధానం ఇస్తుంది. భూమి మీద నివసించే వారికి పదునైన చెవులు ఉన్నాయని థింక్ ట్యాంక్ అంటాడు. నూడిల్ తన మనస్సులో ఒక సమాచారం ఉందని చెబుతాడు. భూమి మీద నివసించేవారు వాటిని తెరిచి వాటిని చూశారని అతను చెబుతాడు. ఆ శాండ్విచ్లు కంటి కమ్యూనికేషన్ కోసం అని థింక్ ట్యాంక్ జతచేస్తుంది. అతను కెప్టెన్ ఒమేగాను 3 శాండ్విచ్లు తీసుకుని వాటిలో ఏమి ఉన్నాయో చూసి చెప్పమని అడుగుతాడు. ఒమేగా తమ వద్ద భూలోకవాసుల చిత్రాలు ఉన్నాయని సమాధానం ఇస్తుంది. వారి వద్ద ఏదో ఒక రకమైన కోడ్, రేఖలు మరియు చిత్రాలతో చుక్కలు ఉన్నాయి. ట్యాంక్ ఒమేగాను శాండ్విచ్లలోని కోడ్ను అర్థం చేసుకోమని అడుగుతుంది. ఒమేగా మిస్ట్రెస్ మేరీ అనే నర్సరీ రైన్ను చదువుతుంది. ఎర్త్లింగ్స్ వ్యవసాయం మరియు మైనింగ్ను ఎలా కలిపారో థింక్ ట్యాంక్ ఆశ్చర్యపోతుంది. వారు పేలుడు పదార్థాలను కూడా పెంచుతారు. అతను నూడిల్ను వారి దండయాత్ర దళాన్ని సంప్రదించమని అడుగుతాడు. వారు భూమిని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నూడిల్ సమాధానం ఇస్తుంది. థింక్ ట్యాంక్ నూడిల్ను దండయాత్ర నౌకాదళాన్ని పట్టుకోమని అడుగుతుంది. అతనికి కొత్త సమాచారం అందింది. థింక్ ట్యాంక్ అయోటాను సమాచారాన్ని డికోడ్ చేయమని అడగగానే అయోటా హే డిడిల్ స్పూన్ అనే నర్సరీ రైమ్ చదువుతుంది. ఊప్ నవ్వుతుంది కానీ థింక్ ట్యాంక్ నవ్వు ఆపమని అడుగుతాడు. థింక్ ట్యాంక్ ఆందోళనకరంగా ఉందని భూమిపై నివసించేవారు నాగరికత యొక్క ఉన్నత స్థాయికి చేరుకున్నారు. వారు తమ పెంపుడు జంతువులకు సంగీత సంస్కృతి మరియు అంతరిక్ష పద్ధతులను నేర్పించారు. వారు లక్షలాది ఆవులపై అంతర్గ్రహ దాడిని ప్రారంభించవచ్చు, మన టీంకు చెప్పండి అని ఊప్ను మరింకా ఆ బుక్లో ఏముందని అడుగుతాడు. ఊప్ తదుపరి నర్సరీ రైమ్ హంప్టీ డంప్టీ మళ్లీ చదువుతాడు. అతను హంప్టీ డంప్టీ చిత్రాన్ని కూడా చూపిస్తాడు. థింక్ ట్యాంక్ అరిచి అది తనే అని అతను చెబుతాడు. ఇది అతని గొప్ప మరియు శక్తివంతమైన బెలూన్ మెదడు. ఎర్త్లింగ్స్ తనను చూశాయని అతను చెప్పాడు. వారు అతని వెంట పడుతున్నారు. వారు అతన్ని మరియు మాస్ సెంట్రల్ కంట్రోల్ను పట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అని కేకలు వేస్తూ చెప్తాడు. థింక్ ట్యాంక్ నూడిల్ను తన కోసం ఒక స్పేసీ క్యాప్సూల్ సిద్ధం చేయమని అడుగుతుంది. భూమి ప్రజలు మాస్ను పట్టుకోవడానికి వస్తున్నారు. నూడిల్ థింక్ ట్యాంక్ను ఎక్కడికి వెళ్లాలని అడుగుతుంది.
థింక్ ట్యాంక్ వారు మార్స్ నుండి 100 మిలియన్ మైళ్ళ దూరంలో ఉన్న ఆల్ఫా సెంచురీకి అని చెప్పి పారిపోతాడు. ఈ విధంగా ఒక పుస్తకం మార్స్ దండయాత్ర నుండి ప్రపంచాన్ని ఎలా కాపాడిందో చరిత్రకారుడు చెబుతాడు. హిస్టోరియన్ హాస్యంతో నవ్వుతుంది. ఒక దుమ్ము పట్టిన పాత నర్సరీ రైమ్స్ పుస్తకం మార్స్ దండయాత్ర నుండి ప్రపంచాన్ని కాపాడిందని ఆమె చెప్పింది. 25వ శతాబ్దంలో వారు మార్స్తో సంబంధాన్ని తిరిగి ప్రారంభించారు. వారు స్నేహితులు అయ్యారు. థింక్ ట్యాంక్ స్థానంలో నూడిల్ వచ్చింది. వారు మార్టియన్లకు పుస్తకాలు మరియు శాండ్విచ్ల మధ్య వ్యత్యాసాన్ని నేర్పించారు. వారు తమ రాజధాని నగరం మార్సోపోలిస్లో ఒక మోడల్ లైబ్రరీని స్థాపించారు. కానీ మార్టియన్లు ఒక్క పుస్తకాన్ని చదవలేదు. అది మదర్ గూస్. వాస్తవానికి మదర్ గూస్ అనేది పిల్లల కవిత్వం యొక్క హాని చేయని పుస్తకం. ఇది పూర్తిగా యాదృచ్ఛికం మరియు మార్టియన్ల అహంకారం ద్వారా భూమికి అంతిమ రక్షణగా మారుతుంది. మదర్ గూస్ పుస్తకం అనుకోకుండా గ్రహాంత ఆక్రమణదారులు పూర్తి భయంతో పారిపోయేలా చేయడం ద్వారా భూమిని రక్షించే ఆయుధంగా మారుతుంది.